నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాత్రికి రాత్రి దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే దివ్వెల మాధురి ఇంటిని అయితే మార్చేయడం జరిగింది. ఇంతకీ ఎందుకు మార్చారు, ఏంటి దీని వెనకాల ఏం కథ ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చూస్తున్నాం అసలు వీళ్ళ స్టోరీ ఇంకా అసలు సుఖాంతం అవ్వట్లేదు, ఎండికట్ అనేది పడట్లేదు. ఇప్పుడు చూస్తుంటే దివ్వెల మాధురి ఇంటిని మార్చేశారు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎందుకు మార్చారు, ఏంటి రాత్రి, అది కూడా రాత్రికి రాత్రి ఎందుకు చేంజ్ చేశారు అసలు? అంటే ఇది దువ్వాడ శ్రీనివాస్ తెలివితేటలా, మాధురి తెలివితేటలా అనేది అర్థం కావట్లా. ఎందుకంటే మనం చూసాం గత కొంతకాలంగా దీని మీద మనం మాట్లాడుకున్నాము. మధ్యలో గ్యాప్ వచ్చింది. మాధురి అన్న ఆవిడేమో నేను సడన్గా నాకు హెల్త్ బాగాలేదు, నాకు బ్లడ్ ఏదో క్లాట్ అయింది, ఒక 10 రోజులు నేను వీడియోస్ పోస్ట్ చేయను, నేను రాను అంది. మళ్ళా సడన్గా ఒక వీడియో పోస్ట్ చేసి నా దగ్గర దువ్వాడ శ్రీనివాస్ 2 కోట్లు తీసుకున్నారు, నువ్వు ఆ 2 కోట్లు ఇచ్చేసి కావాలంటే ఆ ఇంటిని తీసుకో అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ కూడా నాటకీయ పరిణామాలే మనం చూసుకుంటే. అయితే నిన్న ఏం జరిగిందంటే రాత్రికి రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు ఒక పార్టీ కార్యాలయంగా మారిపోయింది. వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చేసి, అంటే బయట ఒక ఫ్లెక్సీలు పెట్టేసి ఆ జెండాలు పాతేసి ఒక 4 అనుచరులు లోపలికి వచ్చేసారట. అంటే లోపల ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా బౌన్సర్స్ని పెట్టుకున్నాడు తన సెక్యూరిటీకి. అంటే దువ్వాడ శ్రీనివాస్ ఫిక్స్ అయిపోయాడు అనమాట, వాణికి ఆస్తి ఇవ్వకూడదు ఆవిడకని. అంతే కదా. ఇప్పుడు ఇది నడుస్తుంది. పొద్దున్న లేచేసరికి ఏదో సినిమాలో లాగా ఇది మారిపోయి, ఇల్లు మారిపోయి ఇప్పుడు ఆఫీస్ అయిపోయిందిట. అంటే అది ఒక పార్టీ కార్యాలయంగా ఈయన పార్టీ కార్యాలయంగా మారిపోయింది, ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం. సో దీని వెనకాల అసలు ఆలోచిస్తే మాధురి మైండ్ ఉందని మనకు అనిపిస్తుంది. అంటే గత చాలా రోజుల నుంచి వాణి గారు అయితే పోరాడుతున్నారు. లైక్ నేను ఆ ఇంట్లో ఉంటాను, నా భర్తతో అదే ఇంట్లో కలిసి ఉంటాను, నాకు హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ శ్రీనివాస్ గారు అయితే విడాకులు ఇస్తాను కూడా తను బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఇన్ని మాట్లాడిన నాకు ఇంత అంతో ఎందుకు ఉంటాను, విడాకులు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఇది అసలు ఎక్కడి వరకు వెళ్తుంది అంటారు? అంటే ఇప్పుడు దీనికి ఇవి దివ్వెల మాధురికి సపోర్ట్ చేస్తే అది ఏ రకంగా వెళ్తుంది, వాణి గారికి సపోర్ట్ చేస్తే అది ఏ రకంగా వెళ్తుంది అంటారు? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు మాధురి అన్న ఆవిడ నేను అతనితో సహజీవనం చేస్తున్నానంటుంది, అతనితో కలిసి ఉంటానంటుంది, అతనితో నాకు అక్రమ సంబంధం అంటుంది, అతన్ని పెళ్లి చేసుకుంటానంటుంది, మళ్ళీ వాళ్ళ ఆయన ఉన్నాడంటుంది. వాళ్ళ ఆయన మా ఆవిడ మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఆవిడ ఎలా ఉన్నా పర్వాలేదంటాడు. ఇదేంటండి ఇది? అసలు వీళ్ళందరూ రాజకీయాల్లోకి రావడం ఏంటి? వీళ్ళందరూ కూడా నాటకాలు వేసుకుంటే సరిపోతుంది. ఒక రంగస్థలం మీద నాటకాలు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రాజకీయాలకు వచ్చి వీళ్ళు ఏం చెప్తారు, మనకి ప్రజలకు ఏం చెప్తున్నారు? మీరు ఇలా సంబంధాలు పెట్టుకోండి అని నేర్పించబోతున్నారా? ఎందుకు వీళ్ళు రాజకీయాలకు వస్తున్నారు? డబ్బులు సంపాదించుకోవటానిక? ఇవి కాదు కదా చేయాల్సింది. మీరు నీతిగా ఉంటూ ప్రజలకి నీతిని బోధించడానికి మీరు రావాలి. అంతేగాని మీరు మీ ఇష్టానికి మాట్లాడుతూ నాకు అతనికి 30 ఏళ్ళ వయసు తేడా అంటుంది, సిగ్గుపడిపోతుంది. మళ్ళా అతన్ని చూసి ఆ రోజు మనం ఛానల్లో చూసాం, పాటలు పాడుతుంది, డ్యాన్సులు చేస్తుంది, రీల్స్ చేస్తుంది. ఏంటండి ఇది? ఇప్పుడు వేరే వాళ్ళ కాపురం కూలుస్తూ నువ్వు చేసే పని ఏంటి? అతను విడాకులు ఇచ్చేశాక నువ్వు అతనితో ఏ రకంగానే ఉండదు, ప్రజలు అడగరు నిన్ను. బట్ అతను ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి, అతని భార్యకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అది తేల్చుకోవాలి వాళ్ళిద్దరూ. ఆవిడ గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకే ఉంది. ఆవిడ చెడ్డది, ఆవిడ ఎంత రాక్షసో మీకు తెలియదు, ఆవిడ ఎలాంటిదో మీకు తెలియదు, నువ్వెందుకు మాట్లాడుతావు? వాళ్ళ ఆయన ఉన్నాడు అక్కడ మాట్లాడటాను. లేదు, కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళిద్దరు. నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్? అసలు ఈ మాధురి అన్న ఆవిడని తీసుకొచ్చిందే వాణి అంటున్నారు. అవును, ఫస్ట్ నుంచి అదే న్యూస్ వస్తుంది. అంటే ఆవిడ తప్పు చేసిందా ఇంట్రడ్యూస్ చేసి? ఆవిడ అనుకోలేదా తన జీవితం ఇలా అవుతుందని? ప్లస్ ఇప్పుడు శ్రీనివాస్ బాగా అక్రమంగా సంపాదించాడు కాబట్టి ఈ ఆస్తి కోసం మాధురి ఇలా బిహేవ్ చేస్తుందా? వాణికి ఆస్తిలో హక్కు అడిగినప్పుడు అతను రాసి ఇచ్చేసి ఈ ఇల్లు మాత్రం ఇవ్వను అన్నాడు, మీకు గుర్తుంటే. ఎందుకు ఇవ్వడు ఆ ఇల్లు? అదొకటి క్వశ్చన్ మార్క్. సో ఈ వాణి, ఈ మాధురి, ఈ శ్రీనివాస్ కథలో భలే ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి ఒక ముగింపు అనేది జరగట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ విషయం మీద? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ మరి ప్రతి సభలోనూ మాట్లాడాడు కదా. జోగి రమేష్ ఎలా మాట్లాడాడు,
ప్రతి ఒక్కళ్ళు ఎలా మాట్లాడారు, రోజా ఎలా మాట్లాడింది, మరి నువ్వెందుకు సమాధానం ఇవ్వట్లే? నీ పార్టీలో ఇప్పుడు 3 బయటకు వచ్చారు, నువ్వు మాట్లాడాలి కదా, నీ బాధ్యత అది. ఇప్పుడు పార్టీ నాయకుడిగా నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడపోతేనే తప్పు. జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి. అసెంబ్లీకి ఎలాగ వెళ్ళావు అక్కడ నోరు విప్పవు, కనీసం ఈ విషయంలో విప్పు. పవన్ కళ్యాణ్ విషయంలో నోరు విప్పినవాడు ఇందులో ఎందుకు విప్పవు? ఈ విషయాన్ని ఖండించాలి, లేకపోతే వాళ్ళని ఒప్పుకోవాలి నువ్వు. లేదు, దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేయాలి. దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేస్తే విజయసాయిరెడ్డిని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా గొడవలు అయ్యాయి, అది కూడా తేలలేదు కదా. అది ఇలాంటి కేసు ఇది. ఇప్పుడు చూస్తే ఇలా అసలు మొత్తం ఎక్కడ చూసినా వైసీపీ చూస్తే రోజుకొక బాగా పడితే అదే కేసు కదా. అంటే ఇప్పటి వరకు బయటకు వచ్చింది, బయటికి రాని ఎన్ని ఉన్నాయో. అంటే వైసీపీకి అంటే వైసీపీ నేతలు అంటే ఇంక ఇదే అని చెప్పేసి ఒక ముద్ర పడేలాగా అనిపిస్తుంది. కరెక్ట్. మరి ఇంకా ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు వీళ్ళది అసలు ఎందుకంటే పడుతుంది అంటారా? దీని మీద అసలు ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం? ఇప్పుడు ఒక్కటి నోరు విప్పట్లే, వైసీపీ వాళ్ళు ఎవరైనా నోరు విప్పుతున్నారా? నిన్న సజ్జలకు అనిపిస్తే సజ్జలనేమో పఫ్ఫుల మీద అడిగాడు ఒక రిపోర్టరు. మరి ఈ విషయాలు కూడా అడగాలి కదా. ఎప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు కదా సార్, ప్రెస్ ముందుకు వచ్చి. మరి ప్రతి ప్రెస్ మీట్ 5 ఏళ్ళు మీరే నిర్వహించారు, మరి ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గురించి ఎందుకు మాట్లాడారని అడగాలి. అంతే కదా. విజయసాయి రెడ్డి గురించి ఎందుకు అడగరని, ఎందుకు మాట్లాడరని అడగాలి. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారు, నిజంగా ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి ఒక ముగింపు లేదా? ఇప్పుడు వాణి అన్నాడు ఒక న్యాయం జరగాలి కదా. మరి వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళకి న్యాయాలు చేయరా? అంటే కాపురాలు ఇలా కూల్చేస్తూ ఉంటారా, వాళ్ళు చూస్తూ ఉంటారా? కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతోందో శ్రీనివాస్ చాలా తెలివిగా స్టెప్ వేస్తున్నాడమ్మా. దానికి మాధురి సహకరిస్తోంది. ఆవిడని చూస్తే ఆవిడేమి శ్రీనివాస్ని వదిలిపెట్టేలాగా లేదు. మరోపక్క వాణి పిల్లలు ఏమైపోతారో మనకు అర్థం కావట్లేదు. ఈ కేసు అయితే చాలా చిత్రంగా ఉంది, అది రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతాయి. అంటే ఇదంతా కూడా ఈ ముగ్గురు కూడా ఆస్తి కోసమే అంటారా, లేకపోతే నిజంగా ప్రేమ అనురాగాలు ఉన్నాయంటారా? మరి ఈ ముగ్గురులో ఎవరి ముగ్గురులో? దువ్వాడ వాణికి భర్త గురించి తెలుసు, భర్త ఏ స్టేజ్ నుంచి వచ్చాడో తెలుసు. ఏమీ లేని ఒక అనామకుడిని తీసుకొచ్చింది ఆవిడ, పెళ్లి చేసుకుంది. ఆ రోజు ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమీ లేదు. ఈ రోజు అతనికి ఒక స్టేజ్ వచ్చింది. మరి 2 ఏళ్ళుగా ఈ మాధురి వల్లే దూరంగా ఉన్నాను అంటుంది ఆవిడ. మరి మాధురి అన్న ఆవిడ అంత దగ్గర అవుతున్నప్పుడు ఈవిడ చూస్తూ ఎందుకు ఊరుకుంది? అది తప్పు కదా. నువ్వు అప్పుడు దూరం వెళ్ళకూడదు కదా. ఏమన్నా ఇంట్లో ఉండి తేల్చుకో. ఫస్ట్ ఇదే గొడవ ఫస్ట్ లోనే చేస్తుంటే బాగుంటుందేమో అని చెప్పేసి కొంతమంది. నిజమే కదా, ఇంత దూరం వచ్చి ఉంటది కదా. ఇప్పుడు మొత్తం లీనియన్స్ అంతా ఇచ్చేసి ఇప్పుడు మాధురి నెత్తికెక్కాక ఈవిడ వెళ్ళి నాకు కావాలి అంటే కొంచెం పోరాటం చేయాలి అంతే. ఇది అంత ఈజీగా అవ్వదు, తేలే విషయం కాదు. ఆవిడ కోర్టు ద్వారా తేల్చుకోవాలి, లేకపోతే తాడో పేడో. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.